పాకిస్తాన్‌లో రోజురోజుకి ఉగ్రవాద నెట్‌వర్క్ రూపురేఖలు మారిపోతున్నాయి. 2025 ఏప్రిల్ 11న లష్కరే ఇస్లాం, హఫీజ్ గుల్ బహదూర్ గ్రూప్, ఇంక్విలాబ్ ఏ ఇస్లామీ పాకిస్తాన్ అనే 3 ఉగ్రవాద బృందాలు కలిసి ఇత్తిహాద్ ఉల్ ముజాహిదీన్ పాకిస్తాన్ అనే కొత్త అలయన్స్‌ను ఫార్మ్ చేశాయి. స్టార్టింగ్‌లో దీని యాక్టివిటీస్ చాలా తక్కువగా ఉన్నప్పటికీ రీసెంట్ టైమ్స్‌లో ఇది పాకిస్తాన్ సెక్యూరిటీ ఫోర్సెస్‌కి ఒక బిగ్ ఛాలెంజ్‌గా తయారైంది. ఈ కొత్త ఆర్గనైజేషన్ తనను తాను పాకిస్తాన్‌లో ఉన్న అదర్ టెర్రర్ గ్రూప్స్ ముఖ్యంగా తెహ్రికే తాలిబాన్ పాకిస్తాన్ కంటే చాలా భిన్నంగా చూపించుకోవడానికి ట్రై చేస్తోంది. పాతకాలపు యుద్ధ పద్ధతులను పక్కన పెట్టి మోడర్న్ టెక్నాలజీ, లేటెస్ట్ వెపన్స్‌ని యూజ్ చేసుకోవడానికే ఈ ఐఎంపీ ప్రాధాన్యతనిస్తోంది. ప్రచార ఆయుధాలను వాడుకుంటూ యువతను తమ వైపు తిప్పుకోవడానికి హైటెక్ విజువల్స్‌ను రిలీజ్ చేస్తోంది. రీసెంట్ మంత్స్‌లో ఈ సంస్థ చేసిన దాడుల ఫ్రీక్వెన్సీ ఒక్కసారిగా పెరిగింది. 2025 అక్టోబర్ నుండి 2026 ఫిబ్రవరి వరకు కేవలం ట్రైనింగ్ వీడియోలు, పోలీసులను బెదిరించే మెసేజ్‌లు ఇస్తూ నిశ్శబ్దంగా ఉన్న ఈ సంస్థ 2026 మార్చి-జూన్ మధ్య కాలంలో ఏకంగా 18 ఐఈడీ బ్లాస్ట్‌లకు తామే బాధ్యులమని అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. ఫిబ్రవరి 28 తర్వాత వరుస దాడులకు పాల్పడుతూ తమ ప్రెజెన్స్‌ను పాకిస్తాన్ ఆర్మీకి రుచి చూపించింది. 2026 జూన్ 23న ఈద్ అల్ అదా స్పెషల్ అకేషన్‌ను పురస్కరించుకొని ఐఎంపీ తన అనుబంధ సంస్థ ఇస్లామిక్ రెవల్యూషన్ ఆఫ్ పాకిస్తాన్‌తో కలిసి ఒక స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది. అందులో మిలిటెంట్లు పశ్తో లాంగ్వేజ్‌లో పాటలు పాడుతూ స్పెయిన్‌లోని అండలూసియాను రీచ్ కావడమే తమ అల్టిమేట్ టార్గెట్ అని అనౌన్స్ చేశారు. అంతర్జాతీయంగా ఉన్న విదేశీ ఫైటర్స్ కూడా తమ ఆర్గనైజేషన్‌లో జాయిన్ కావాలని గ్లోబల్ వైడ్‌గా ఇన్విటేషన్ ఇచ్చారు. డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ అనాలిసిస్ ప్రకారం ఐఎంపీ ప్రచార యంత్రాంగం దాని థాట్ ప్రాసెస్ కంప్లీట్‌గా అల్ ఖైదా సిద్ధాంతాలకు చాలా క్లోజ్‌గా ఉన్నట్లుగా తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా అల్ ఖైదా సబ్ కాంటినెంట్ రిలీజ్ చేస్తున్న పబ్లిసిటీ మెటీరియల్‌లో కూడా ఈ ఐఎంపీ జరిపిన అటాక్స్ గురించి స్పెషల్ రిఫరెన్స్ ఇస్తున్నారు. ఈ రెండు గ్రూప్స్ మధ్య అఫీషియల్ టైఅప్ ఇంకా కన్ఫర్మ్ కాకపోయినప్పటికీ ఐడియాలజికల్‌గా రెండిటి మధ్య బిగ్ కనెక్షన్ ఉందనేది స్పష్టమవుతోంది. ప్రస్తుతం పాకిస్తాన్‌లో ప్రాబల్యం కోసం ఐఎంపీ, టీటీపీ రెండు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. మే 2026లో జరిగిన ఒక బిగ్ అటాక్‌కి తామే బాధ్యులమని ఈ రెండు గ్రూప్స్ సంయుక్తంగా స్టేట్మెంట్ ఇచ్చాయి. అయితే ఆపరేషనల్ వైస్‌గా చూస్తే రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంది. టీటీపీ అనేది పాతకాలపు గిరిజన పద్ధతులు, లార్జ్ నెట్వర్క్స్ పై డిపెండ్ అవుతూ ఉండగా ఐఎంపీ మాత్రం డ్రోన్లు, స్నైపర్లు, హైటెక్ ఐఈడీలు లాంటి మోడర్న్ వెపన్స్ ను మెయిన్ వెపన్స్ గా వాడుతోంది. వీరిద్దరి డ్రెస్సింగ్ స్టైల్ అండ్ కల్చర్ లో కూడా స్పష్టమైన తేడా కనిపిస్తోంది. ఐఎంపీ రిలీజ్ చేసే ప్రోపగాండా వీడియోలలో మిలిటెంట్లు ప్రాపర్ మిలిటరీ టైప్ యూనిఫామ్స్, మోడర్న్ అసాల్ట్ రైఫిల్స్ తో కనిపిస్తారు. కానీ టీటీపీ మాత్రం ట్రైబల్ కల్చర్ అవుట్ఫిట్స్, పాతకాలపు ఫైటింగ్ మోడ్ లోనే ఫాలో అవుతోంది. లేటెస్ట్ టెక్నాలజీలో ట్రైనింగ్ పొందిన కొత్త తరం మిలిటెంట్లు ఇందులో చేరడమే ఐఎంపీ ఈ రేంజ్ అడ్వాన్స్ స్ట్రాటజీని ఫాలో అవ్వటానికి మెయిన్ రీజన్. రీసెర్చర్ అబ్దుల్ సయీద్ డేటా ప్రకారం ఇతిహాద్ ఉల్ ముజాహిదీన్ అనేది ప్రైమరీగా హఫీజ్ గుల్ బహదూర్ లీడర్షిప్ లోని ఒక వింగ్. దీని ఆపరేషన్స్ మెయిన్ గా ఉత్తర వజీరిస్తాన్, బన్ను, ఖైబర్ డిస్ట్రిక్ట్స్ కే పరిమితమయ్యాయి. టీటీపీ నెట్వర్క్ కంట్రీ వైడ్ గా విస్తరించి ఉన్నప్పటికీ ఐఎంపీ మాత్రం తనకున్న పరిమిత నెట్వర్క్ తోనే సైంటిఫిక్ అటాక్స్, అగ్రెసివ్ ప్రచారం ద్వారా ఒక సెపరేట్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకుని టీటీపీకి గట్టి కాంపిటీషన్ గా మారుతోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉగ్రవాదానికి జోడించడం ద్వారా ఐఎంపీ పాకిస్తాన్కే కాకుండా మొత్తం దక్షిణాసియా ప్రాంతీయ భద్రతకే ముప్పుగా పరిణమిస్తోంది. డ్రోన్ సాంకేతికత, ఆధునిక స్నైపర్ రైఫిళ్లు, నెట్వర్క్ ఆధారిత ఐఈడీ దాడులు చేయడం వల్ల భద్రతా దళాలకు ఈ మూకలను గుర్తించడం అత్యంత సవాలుగా మారింది. ఏజెన్సీలు వీటి నెట్వర్క్ను ఛేదించక ముందే వీరు లేటెస్ట్ డిజిటల్ మాధ్యమాల ద్వారా తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఓవైపు ఆర్థిక సంక్షోభం, మరొక వైపు సరిహద్దుల్లో ఉద్రిక్తతలతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్కు ఈ కొత్త ఉగ్రవాద ముఠా గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. ఒకరినొకరు మించిన వ్యూహాలతో టీటీపీ, ఐఎంపీలు చేస్తున్న దాడులు పాక్ ఆర్మీకి అతిపెద్ద రక్షణ సంక్షోభాన్ని సృష్టిస్తున్నాయి. ఈ సరికొత్త హైటెక్ ఉగ్రరూపం మున్ముందు ఇంకెన్ని విధ్వంసాలకు దారితీస్తోందని అంతర్జాతీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.